బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్యాలు, హామీల అమలులో మోసాల్ని ఎండగట్టేందుకు సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 420 హామీల మోసాన్ని, పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్యాలు, హామీల అమలులో మోసాల్ని ఎండగట్టేందుకు సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 420 హామీల మోసాన్ని, పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ బాను. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు పై ఇటు బీఆర్ఎస్ పోరుబాటుకు సిద్ధమైంది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల అమలు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 నుంచి ఇటు దీనికి సంబంధించి 8వ తేదీ వరకు నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో వరుస కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 6 గ్యారంటీల వైఫల్యం నుంచి రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల వరకు వివిధ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇక దీనికి సంబంధించి సెప్టెంబర్ 1న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ విడుదల చేసి ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ ఇటు 1000 రోజుల పాలనలో ఎన్నికల హామీలు అమలు కాలేదంటూ ప్రజలకు వెళ్లాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇటు సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు తోటి ఇటు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వారం రోజుల పాటు చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలపై కూడా దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 1వ తేదీన తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ విడుదల చేయనుంది, బీఆర్ఎస్ పార్టీ విడుదల చేయనుంది. అయితే 2వ తేదీన 6 గ్యారంటీల అమలు వైఫల్యాలను నిరసిస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ధర్నాలు నిర్వహించనున్నారు. 420 హామీలను గుర్తు చేస్తూ భారీ ఫ్లెక్సీల ప్రదర్శనతో పాటు ప్రభుత్వం ప్రజలకు ఇంకా బాకీ ఉన్నటువంటి హామీలను తెలియజేస్తూ బాకీ కార్డులను ఇంటికి పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్ 3వ తేదీన రైతు సమస్యలపై నియోజకవర్గాల వారీగా రైతు సదస్సులు నిర్వహించనున్నారు. సాగునీరు, విద్యుత్, యూరియా, పంటల బీమా వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ లో 22A నిషేధిత జాబితా భూముల సమస్యపై కూడా నిరసనలు చేపట్టనున్నారు. ఇక సెప్టెంబర్ 4వ తేదీన మహిళలు, వికలాంగులతోటి ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు. మహిళలకు ఇచ్చినటువంటి 2500 రూపాయల ఆర్థిక సాయంతో పాటు కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం వంటి హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. అవసరమైన చోట వంట వార్పు కార్యక్రమాలు చేపట్టాలని కూడా కేటీఆర్ సూచించారు. సెప్టెంబర్ 5వ తేదీన విద్యార్థులు, యువత సమస్యలపై ర్యాలీలు, సమావేశాలు నిర్వహించనున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్, ఉద్యోగాల కల్పన వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఆదిలాబాద్, సింగరేణి ప్రాంతాల్లో ప్రత్యేక నిరసన సదస్సులు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 6వ తేదీన హైదరాబాద్ నగర సమస్యలపై ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. తాగునీరు, వీధి దీపాలు, ట్రాఫిక్, శాంతి భద్రతలతో పాటు ఇటు బస్తీ దవాఖానాల వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, పల్లెల సమస్యలపై కూడా నిరసనలు చేపట్టనున్నారు. ఇక సెప్టెంబర్ 7వ తేదీన ప్రజావాణి కేంద్రాల్లో కాంగ్రెస్ హామీలపై వైఫల్యంపై వినతి పత్రాలు సమర్పించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. ఇక సెప్టెంబర్ 8వ తేదీన వారం రోజుల పాటు నిర్వహించినటువంటి కార్యక్రమాలపై అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రెస్ మీట్లు నిర్వహించి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనను వెల్లడించనున్నారు. అదే రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. అయితే సెప్టెంబర్ 10వ తేదీన ఉద్యోగ సంఘాలు చేపట్టే నిరసనలకు బీఆర్ఎస్ సంఘీభావం ప్రకటించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీల వైఫల్యాలు, పాలనా లోపాలు, అవినీతి ఆరోపణలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఈ పోరుబాటుకు శ్రీకారం చుడుతుంది. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇటు ఈ కార్యక్రమాల్లో సీనియర్ నేతలు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయం చేయడంలో కీలకంగా వ్యవహరించాలని కేటీఆర్ సూచించారు. మొత్తంగా చూసుకుంటే ఇటు
వారం రోజుల పాటు చేపట్టినటువంటి ఈ నిరసనలకు సంబంధించి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజల భాగస్వామ్యంతో సాధ్యమైనంత మేర వినూత్నంగా నిర్వహించాలని కూడా సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలోని వైఫల్యాలు, ఇటు అమలు కాని హామీలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలు ముందుకు తీసుకురావడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి పేర్కొన్నారు. అయితే ఇక ఈ సంబంధించినటువంటి వారం రోజుల కార్యక్రమాలకు సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుందని కేటీఆర్ తెలిపారు. ప్రతి కార్యక్రమంపై నివేదికలు కూడా తీసుకోవడంతో పాటు పార్టీ కేడర్ ను అప్రమత్తం చేసి నాయకులకు అవసరమైనటువంటి మార్గదర్శకాలు కూడా అందజేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే పార్టీ నిర్దేశించిన కార్యాచరణను ప్రతి ఒక్కరూ తమ కార్యక్షేత్రాల్లో విజయవంతం చేసి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లో ఎండగట్టాలని